నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి జూలై 13, 14, 15, 16 తేదీల్లో జరగబోయే అద్భుతమైన మార్పులు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. ఇన్నాళ్ళుగా మీకు దూరంగా ఉన్న అదృష్టం ఇప్పుడు మీ వైపు అడుగులు వేయబోతుంది. ఆ అద్భుతమైన మార్పులు ఏమిటి, మీ జీవితానికి ఎలా ప్రభావితం చేయబోతున్నాయి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఈ వీడియోలో ప్రతి విషయం మీ జీవితానికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. అందుకే ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి జై శ్రీకృష్ణ అని. అలాగే తులారాశి వారికి కొన్నేళ్లుగా జీవితం అనుకున్నంత సులభంగా సాగలేదు. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో సందేహాలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో బాధలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. మీరు అందరికీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నారు, కానీ మీ మనస్సును అర్థం చేసుకునే వారు మాత్రం చాలా తక్కువ. చాలాసార్లు మీరు భగవంతుడిని చూసి నేను ఎవరికి చెడు చేయలేదు, అయినా నా జీవితంలో ఎన్ని పరీక్షలు ఎందుకు, నా కష్టానికి సరైన ఫలితం ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించి ఉంటారు. ఈరోజు మనం కేవలం మీ సమస్యల గురించి మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న అసలు కారణం గురించి కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి చిహ్నం త్రాసు, సమతుల్యత, న్యాయం, అందం, మంచి సంబంధాలకు ఇది ప్రతీక. అందుకే మీరు ఎవరికైనా అన్యాయం జరగకుండా చూడాలని ప్రయత్నిస్తారు. అందరితో ప్రేమగా, గౌరవంగా మెలుగుతారు. కానీ అదే మంచితనాన్ని కొందరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బాధపెట్టే సందర్భాలు కూడా ఎదురవుతున్నాయి. మీరు చాలా త్వరగా నమ్ముతారు. ఎవరో ఒకరు మంచి మాట చెప్పినా మనస్ఫూర్తిగా నమ్మేస్తారు. అదే కారణంగా గతంలో ఎన్నో మోసాలు, ఎన్నో నిరాశలు, కొన్ని అనుకోని నష్టాలు కూడా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. జూలై 13 నుండి 16 వరకు మీ జీవితంలో శుభ పరిణామం ప్రారంభం అవుతుంది. గ్రహాల అనుకూల ప్రభావం వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. ఈ కాలంలో శుక్రగ్రహ ప్రభావం మీ రాశిపై అనుకూలంగా ఉండటం వల్ల వ్యక్తిగత జీవితంలో, ఆర్థిక విషయాల్లో సందర్భాల్లో మంచి మార్పులు కల్పిస్తాయి. అలాగే గురు అనుగ్రహం వల్ల కొత్త అవకాశాలు మీ జీవితంలో వస్తాయి. ప్రత్యేకమైన జూలై 13 మీ కెరియర్ను సంబంధించిన ఒక ముఖ్యమైన రోజు. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టాన్ని గుర్తించే వ్యక్తి మీ జీవితంలో రావచ్చు. ఇక ఉద్యోగంలో ఉన్న వారికి మంచి బాధ్యతలు రావచ్చు, కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. జూలై 14 ఆర్థిక విషయాల్లో శుభ సూచనలు కూడా కనిపించే రోజు. ఆగిపోయిన డబ్బు వెతికి రావచ్చు. ఇక కొత్త ఆదాయ మార్పులు కనిపించవచ్చు. ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇవ్వగలదు. జూలై 15 కుటుంబంలో ఉన్న అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. జూలై 16 మీ జీవితంలో ఒక కొత్త ఆశను తీసుకొచ్చే రోజు. ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా వ్యక్తిగత జీవితంలో మీరు చేసిన కృషిని తగిన గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, తులారాశి వారు చాలాసార్లు ఇతరుల కోసం ఎక్కువసార్లు ఆలోచిస్తూ తమ గురించి తాము మర్చిపోతారు. అదే అలవాటు అయితే మార్చుకోవాలి. ఈ 4 రోజులు మీ జీవితంలో మీరు మీకోసం ఆలోచించాల్సిన సమయం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు కలిసే ప్రతి వ్యక్తి, మీరు వదిలే ప్రతి భయం, ఇవన్నీ కలిసి మీ భవిష్యత్తును ఒక కొత్త దిశలో నడిపించబోతున్నాయి. ఈ కారణంగా జూలై 13 నుండి 14 తేదీలు తులారాశి వారికి అత్యంత ప్రత్యేకమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇవి సాధారణ రోజులు కావు, మీ జీవితాన్ని మార్చే దైవ అనుగ్రహం కలిగిన రోజులు. ఇప్పుడు తులారాశి వారికి జూలై 13 నుండి 16 తేదీల వరకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం వంటి ముఖ్యమైన అంశాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఉద్యోగం మరియు కెరియర్ విషయానికి వస్తే, ఈ 4 రోజులు మీ ప్రతిభను నిరూపించుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రాక నిరాశ చెందుతూ ఉండవచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారడం ప్రారంభమవుతున్నాయి. ఉన్నతాధికారులు
మీ పనితీరును గమనిస్తారు. మీ బాధ్యతాయుతమైన వ్యవహార శైలి, సమయపాలన, తెలివైన నిర్ణయాలు మీకు మంచి పేరు తీసుకువస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఇంటర్వ్యూలు, కొత్త అవకాశాలు లేదా మంచి జీతంతో కూడిన ఉద్యోగానికి సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారు కూడా ఆశాజనకమైన వార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త కస్టమర్లు పరిచయం అవుతాయి. ఇక గతంలో రావాల్సిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన మంచి ప్రణాళికలు రూపొందుతాయి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే జూలై 13 నుండి 16 వరకు ధన ప్రవాహం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని ఆదాయం రావచ్చు. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చులు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహించే సామర్థ్యం మీలో ఉంటుంది. ఇక ఈ కాలంలో పొదుపుపై ప్రత్యేక దృష్టి పెట్టడం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. చాలా కాలం దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కూడా అనుకూలమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక ప్రేమ ఉన్న వారి మధ్య నమ్మకం పెరుగుతుంది. ఇక చిన్న విభేదాలు ముగిసి సంబంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు కూడా మంచి సంబంధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే భావోద్వేగంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ఈ జూలై 13 నుండి 16 తేదీల్లో గతంలో మీ జీవితంలో నుంచి దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా అనుకోని భేటీ ద్వారా పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. అయితే ఈసారి గత తప్పులన్నీ మళ్ళీ పునరావృతం చేయకుండా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా చూసుకుంటే పెద్దగా సమస్యలు కనిపించకపోయినా అధిక ఆలోచనలు మరియు మానసిక ఒత్తిడి కారణంగా అలసట అనిపించవచ్చు. సమయానికి నిద్రపోవడం, తగిన నీరు తాగడం, తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఈ కాలంలో మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ అంతరాత్మ చెప్పే మాటలను వినండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో తీసుకునే ఒక సరైన నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవితాన్ని కొత్త స్థాయిలో తీసుకెళ్తుంది. ఇక శక్తిని కలిగి ఉంటుంది. అందుకే తులారాశి వారు జూలై 13 నుంచి 16 వరకు ప్రతి రోజును సానుకూల దృష్టితో ప్రారంభించాలి. భగవంతునిపై విశ్వాసం, మీపై మీకు నమ్మకం ఉంటే ఈ కాలం మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఇప్పుడు తులారాశి వారికి జూలై 13 నుండి 16 తేదీలో ఎదురయ్యే గుప్త మార్పులు, అలాగే శత్రువుల ప్రభావం, విదేశీ అవకాశాలు, విద్య, ఆధ్యాత్మిక సంకేతాలు, అదృష్ట సమయాలు మరియు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి తెలుసుకుందాము. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకొని వచ్చే అవకాశం ఉంది. ఇంతకాలంలో మీకు ఎంతో సన్నిహితంగా కనిపించిన కొందరి అసలు స్వభావం బయటపడుతుంది. మీ విజయాన్ని చూసి ఆనందపడే అంటే అసూయపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. అందుకే ఈ కాలంలో ప్రతి ఒక్కరిలో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మంచిది కాదు. ఇక ప్రణాళిక, ఆర్థిక విషయాలు లేదా భవిష్యత్తు లక్ష్యాలను గోప్యంగా ఉంచండి. నిశ్శబ్దంగా చేసిన ప్రయత్నాలే పెద్ద విజయాలను తీసుకువస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఓపిక, వివేకం చాలా అవసరం. జూలై 13 నుండి 16 వరకు మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ పరిచయం ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదే కాదు. ఇక మొదట సాధారణంగా అనిపించిన భవిష్యత్తులో ఆ వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న తులారాశి వారికి ఈ కాలం ఆశాజనకంగా ఉంది. వీసా, ఇంటర్వ్యూ, అడ్మిషన్
లేదా విదేశీ కంపెనీల నుంచి సానుకూల సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రయత్నాలు చేసిన వారి ముందుకు వెళ్ళే మార్గాలు స్పష్టమవుతున్నాయి. ఇక విద్యార్థులకు ఇది ఏకాగ్రత పెరిగే సమయం. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, నైపుణ్య పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కళలు, న్యాయస్థానం, మేనేజ్మెంట్, డిజైనర్, మీడియా మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఈ రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఒక కళ, ఒక అనుకోని సంఘటన, మీ పెద్ద మనిషి చెప్పే సలహా లేదా దేవాలయంలో వినిపించే ఒక మాట కూడా మీ జీవితాన్ని ఒక కొత్త దిశకు చూపించే సంకేతంగా మారవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలంలో ఎంతో ప్రత్యేకమైనది. శుక్రుని అనుకూల ప్రభావంతో పాటు దైవ అనుగ్రహం మీపై పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం ఎంతో ప్రత్యేకమైనది. శుక్రుని అనుకూల ప్రభావంతో పాటు దైవానుగ్రహం మీపై పెరుగుతుంది. శివాలయం లేదా లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రార్థన విశ్వం అనుకూల స్పందన ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో పాటించాల్సిన కొన్ని శుభ పరిహారాలు తెలుసుకుందాము. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని తెల్లని పూలతో పూజ చేయండి. సాధ్యమైనంత వరకు నెయ్యి దీపం వెలిగించి మీ కోరికను భక్తితో ప్రార్థించండి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి జలాభిషేకం చేయండి లేదా ఇంట్లోనే ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం ఎంతో శుభప్రదం. దీనివల్ల మానసిక ప్రశాంతత పెరిగి అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అవసరమైన వారికి బియ్యం, పాలు లేదా తెల్లని వస్త్రాలు దానం చేయడం కూడా ఎంతో అదృష్టాన్ని పెంచుతుంది. పెద్దలను గౌరవించడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీ జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇక గుర్తుంచుకోండి, తులారాశి వారికి జూలై 13 నుండి 16 తేదీలు కేవలం 4 రోజులు మాత్రమే కావు. మీ జీవితంలో ఏదో ఒక కొత్త దిశను చూపించే శుభ సమయం. ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీ తలుపు తట్టే సమయం దగ్గర పడింది. ధైర్యంగా ముందుకు సాగండి. మీ కష్టాన్ని నమ్మండి. ఇక భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. మీరు చేసే మంచి పనులకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 4 రోజుల్లో ప్రారంభమయ్యే మార్పులు రాబోయే కాలంలో మీ జీవితాన్ని మరింత అందంగా, స్థిరంగా, విజయవంతంగా మార్చగలవు. చివరిగా ఈ వీడియోలో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక మీకు, మీ కుటుంబ సభ్యులు భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే చిన్న సంఘటనలు సాధారణంగా తీసుకోకండి. ఇక మీ ఫోన్ కాల్, ఒక కొత్త పరిచయం, ఒక పాత స్నేహితుడు సందేశం, మీ ఆకస్మికంగా లభించే ఒక అవకాశం, ఇవన్నీ మీ భవిష్యత్తును ప్రారంభించే సంకేతాలు కావచ్చు. ఇక నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు అందే అవకాశం ఉంది. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి లాభాలు తీసుకొచ్చి పెడతాయి. ఇక మీ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ముఖ్యమైన రోజు. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.